హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ప్రాక్టికల్గా కోడ్స్ చేస్తూ ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. ఓకే, ఆపరేటర్స్. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి? మనం టూ ఆపరెంట్స్ మీద ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి అంటే ఇప్పుడు మనం మ్యాథ్స్లో చేస్తాం కదా, 5+2, 5-2, ఇవన్నీ ఆపరేటర్స్ అండర్లోకి వస్తాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనమాట. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్. ఇవి మనకు పైథాన్లో ఉండే ఆపరేటర్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఆపరేటర్స్ని ఒక్కొక్క దాని గురించి ఎలాబొరేటెడ్గా తెలుసుకుందాం. అసలు ఎందుకు వీటిని ఎక్కడెక్కడ వాడతామని కూడా నేను చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అర్థమెటిక్ ఆపరేటర్స్: ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఎక్స్పోనెంట్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో అండ్ ఫ్లోర్ డివిజన్. ఇవి వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసే ఆపరేటర్స్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న కోడ్ని ఎగ్జాంపుల్గా చూద్దాం. ఓకే గైస్, ఇది మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను చేశాను. ఇదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎడిషన్, ఓన్లీ ఎడిషన్. చూడండి, ఇక్కడ నేను ఎడిషన్ని పర్ఫామ్ చేస్తున్నా. అంటే ఏలో 10 అనే వాల్యూని స్టోర్ చేసా, బిలో 5 అనే వాల్యూని స్టోర్ చేసా. సి ఈజ్ ఈక్వల్స్ టు A+B అంటే సిలోని ఈ 2 వాల్యూస్ యొక్క సమ్ని స్టోర్ చేసా. ఇది ఎలా స్టోర్ చేసామని తెలుసుకోవాలంటే వేరియబుల్స్ కాన్సెప్ట్ మన వేరే పార్ట్లో ఉంది, అదొకసారి చెక్ చేయండి. ఎడిషన్ వాల్యూ ఏంటి అని చెప్పి మనం సిలో స్టోర్ చేయమని చెప్పాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే మనకి అసలు ఈ ఎడిషన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియాలి కదా. సో దట్ ఐఎమ్ సేవింగ్ ద ఫైల్ యూజింగ్ Ctrl+S అండ్ నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఈజ్ 15 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ 15 అని చెప్తా. ఇంకొక విధంగా ప్రింట్ ఎడిషన్ ఆఫ్ 5, సారీ గైస్ 5+10 అని నేను ఇచ్చి ప్రింట్ చేస్తాను. ఏమొస్తుందో లెట్స్ సీ అగైన్. చూసారా, ఇక్కడ కూడా మనకి 15 అని చెప్పి వస్తుంది. అంటే మనం వేరియబుల్స్లో తీసుకొని వేరియబుల్స్నైనా యాడ్ చేయొచ్చు, అండ్ ఇలా తీసుకుని ఇలా కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు సబ్ట్రాక్షన్కి కూడా అలాంటిదే ఒక ఎగ్జాంపుల్, 5-4 అనే ఎగ్జాంపుల్ని తీసుకున్నా. అండ్ సిరీస్ ఇలా ఏంటి ట్రిపుల్ కోట్స్ పెట్టి తీస్తున్నా అనుకుంటున్నారా? అది ఏంటి అని ఈ వీడియో ఎండ్కెల్లా మీకు అర్థమవుతుంది. సో ఇది ట్రిపుల్ కోట్స్ పెడితే దాని కమెంట్స్ అంటారు, అది ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి నేను మైనస్ని పర్ఫామ్ చేయమని చెప్పాను. మైనస్ని పర్ఫామ్ చేయమని చెప్తే సి వాట్ ఐ గాట్. సబ్ట్రాక్షన్ ఈజ్ 1, అంతే కదా మన ఆన్సర్, అదే కదా కావాలి. m వాల్యూ 5, n వాల్యూ 4, సేమ్ అట్లానే. అండ్ I performed for multiplication. See guys, మీకు కోడ్ కంప్లీట్గా కనిపించట్లేదేమో. మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, రిజల్ట్, ఎవ్రీథింగ్ అంటే మాడ్యులో అంటే మీకు ఇక్కడ ఏం చేస్తుంది అంటే రిమైండర్ని ప్రింట్ చేస్తుంది. ఇంకెక్కడ మనం ఒకటి వదిలేసాం కదా, ఎక్స్పోనెంట్. నేను 5² ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. m ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకుంటున్నా, n ఈజ్ ఈక్వల్స్ టు 2 అని తీసుకుంటున్నా. ఎందుకంటే బేస్ వాల్యూ ఒకటి, ఎక్స్పోనెంట్ వాల్యూ ఒకటి. 5², ఇది నేను ఎలా ప్రింట్ చేస్తా అంటే ప్రింట్ ఎక్స్పోనెంట్ ఈజ్ అని ప్రింట్ చేసి ఐఎమ్ సేయింగ్ దట్ 5కి 2 అనేది పవర్ అయ్యి వచ్చిన వాల్యూ నాకు ప్రింట్ చేయమని. అండ్ అది ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకేనా, ఇవన్నీ కలిపి ఎలా ఎగ్జిక్యూట్ అయ్యాయని నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. చూడండి, మల్టిప్లికేషన్ ఈజ్ 20. మనం ఇచ్చిన ఇన్పుట్ ఏంటి? 5 and 4, 5 into 4 20. డివిజన్ వాల్యూ 2.5 బికాస్ 10/4 మనకి తెలుసు. అండ్
ఫ్లోర్ డివిజన్ అనేది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అయింది అంటే మనకి రావాల్సిన ఆన్సర్ 3 పాయింట్ సంథింగ్, బట్ 3ని రౌండ్ ఫిగర్గా తీసుకొని డివిజన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఆర్ ఎల్స్ మనం సీల్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. అదేంటంటే నెక్స్ట్ వాల్యూని తీసుకుంటుంది. మాడ్యులో మీన్స్ రిమైండర్, ఎక్స్పోనెంట్ పవర్ని చేసి ఇస్తుంది. ఓకే, పవర్ని మనం ఇంప్లిసిట్గా చేయొచ్చు, ఎక్స్ప్లిసిట్గా చేయొచ్చు. అది అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇది ఒక వాల్యూని ఆపరెంట్స్కి అసైన్ చేస్తుంది. అంటే డైరెక్ట్లీ ఈక్వల్స్ టు కానీ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ ఈక్వల్స్ టు మల్టిప్లై అండ్ అసైన్ ఎలా కావాలంటే అలా మనకి వాల్యూని అసైన్ చేస్తుంది. ఓకేనా, అంటే ఇది మనం లూప్స్ వాడినప్పుడు ఎక్కువగా మనకి యూజ్ అవుతుంది అనమాట. లూప్స్ అంటే ఏంటి అని మనకి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. సో అవన్నీ దీనిపైన ఒక కోడ్ చూసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసైన్మెంట్ డాట్ పై అనే నేమ్తో నేను నా పైథాన్ ఆపరేటర్స్ ఫైల్లోని సేవ్ చేశాను. ఇప్పుడు నేను వచ్చేసి ఏ వాల్యూ 10 అని చెప్పి ఇక్కడ చెప్పా, బి వాల్యూ ఏ అని చెప్పాను. అంటే బిలోని ఏ ఒక్క వాల్యూని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నేను బి వాల్యూని ప్రింట్ చేస్తున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సి దిస్ ఈస్ ద బి వాల్యూ. ఇది మన క్లారిటీ లేదు కదా. లెట్స్ గివ్ ఎ ప్రింట్ స్టేట్మెంట్. ఫైన్, ఇది మనకు వచ్చిన బి వాల్యూ అనమాట. సి బి వాల్యూ ఈస్ 10 కనిపిస్తుంది కదా. సో మనం ఇలా మన ఆపరేటర్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఈ సెకండ్ ఎగ్జాంపుల్లోని నేను ఏలో 10ని స్టోర్ చేసా, బిలో 20ని స్టోర్ చేసా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని చెప్పా. అంటే ఏని నేను 2 టైమ్స్ వాడా. ఏలోనే ఏ ప్లస్ బి యొక్క వాల్యూ స్టోర్ చేయమన్నా. మనకి పైథాన్లో ఉన్న రూల్ ప్రకారం లాస్ట్ వేరియబుల్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే కదా తీసుకుంటుంది. సో ఓకే, వీ గాట్ ద ఆన్సర్ 30. అండ్ నెక్స్ట్ చూస్తే చూడండి, ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే అసైన్మెంట్ ఆపరేటర్. మనం ఇక్కడ ఏ వేరియబుల్లో స్టోర్ చేయాలి అని చెప్తున్నాం, వేటిని యాడ్ చేయాలి అని చెప్పట్లే. అండ్ ప్లస్ సింబల్ అనేది ఉంది కాబట్టి ఫ్రంట్ వాల్యూ ఏదైతే అంటే ఇక్కడ ఏ అనే వాల్యూ కాబట్టి ఏ ప్లస్ బి అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే ఈ రెండు సేమ్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అండ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు బి అనేవి సేమ్. సో మనకి సేమ్ వాల్యూస్ అనేవి వచ్చాయి. అండ్ వీటి మీద మనకి మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి కూడా మనం చెయ్యొచ్చు. ఆ ఎగ్జాంపుల్స్ మీకు కానీ కావాలంటే మన ఇన్స్టా ఛానల్ని ఫాలో అయ్యి డిఎం చేయండి. ఐ విల్ షేర్ యూ దోస్ ఎగ్జాంపుల్స్. అండ్ ఈ పైథాన్ స్క్రిప్ట్ ఫైల్స్ కావాలి అన్న యూ కెన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. అసలు ఏంటి కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏ యొక్క వాల్యూ ఎగ్జాంపుల్గా అండ్ బి యొక్క వాల్యూని కంపేర్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూస్తేనే అర్థమైపోతుంది. నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్, లెస్ దాన్ అండ్ ఈక్వల్, ఇవన్నీ మనం మ్యాథ్స్లో చేసే చిన్న చిన్న ఆపరేషన్స్. వాటిని మనం మళ్ళీ ఇక్కడ ఓకే గైస్, ఇది వచ్చేసి కంపారిజన్ డాట్ పై అనే ఫైల్ నేమ్తో నేను సేవ్ చేసా. ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో మెన్షన్ చేసినట్టు డాట్ పై అనే ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే పైథాన్ లైబ్రరీస్ అనేవి యాక్టివేట్ అవ్వవు. అండ్ స్క్రిప్ట్ అనేది మనం పైథాన్లో రాసినట్టు కంపైలర్కి అర్థం కాదు. ఓకే, ఇప్పుడు నేను ఏ వాల్యూ 10 అని చెప్పా, బి వాల్యూ 5 అని చెప్పా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా అంటే ఏ అండ్ బి రెండు ఈక్వలా కాదా, ఇది మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, అంటే నేను డైరెక్ట్గా ప్రింట్ అనే వాల్యూ ఇచ్చాను కాబట్టి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ అంతకుమించి రిటర్నింగ్ అంటూ ఏముండదు. సి లెట్స్ ఎగ్జిక్యూట్. ఫాల్స్ నాకు తెలుసు కదా, ఈ వాల్యూ ఖచ్చితంగా ఫాల్సే వస్తుంది. ఎందుకంటే ఏ వాల్యూ అనేది బీకి ఈక్వల్ కాదు. ఓకేనా, ఈక్వల్కి మనం డబల్ ఈక్వల్తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇప్పుడు నాట్ ఈక్వల్స్ టు కదా ఆ వాల్యూ, ఇప్పుడు ట్రూ అని చెప్పి మనకి రావాలి కదా. ఇది మనకి నాట్ ఈక్వల్ యొక్క సింబల్. ఓకే, ఇది మనకి నాట్ ఈక్వల్ యొక్క సింబల్. ఇలా ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి ఈక్వల్స్ టు కనిపిస్తే అది నాట్ ఈక్వల్ అని మీనింగ్. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. దీనికి మన ఆన్సర్ ఏం రావాలో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ట్రూ, ఎస్ కరెక్ట్. మీకు వచ్చిన ఆన్సర్ కానీ రాంగ్ అయితే ఏం కాదు, జస్ట్ ఇంకా బేసిక్స్లోనే ఉన్నాం. ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే గ్రేటర్ దెనా లెస్ దెనా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏ వాల్యూ 10 అని తీసుకున్నాం, బి వాల్యూ 5 అని తీసుకున్నాం. గ్రేటర్ దెన్ బియా, ఏ లెస్ దెన్ బినా? లెట్స్ చెక్. ఏ గ్రేటర్ దెన్ బి, రైట్? సో ఆ స్టేట్మెంట్కి ట్రూ అని నాకు వాల్యూ వచ్చింది. అండ్ ఏ లెస్ దెన్ బి, ఆ స్టేట్మెంట్కి నాకు ఫాల్స్ అని వాల్యూ వచ్చింది. ఎందుకంటే మన వాల్యూస్ 10 and 5. ఓకే, మీకు కంపారిజన్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మిగతావి మీరు ఓన్గా ట్రై చేయండి అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీరు వర్క్ చేయాలి. ఆ ప్లాట్ఫామ్స్ ఏంటి అని తెలియకపోతే చెక్ అవర్ ఇన్స్టా పేజ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. అండ్ ఆర్ నాట్, ఇవి ఏంటంటే మనము ట్రూత్ టేబుల్స్ అని నేర్చుకుంటాం కదా, అండ్ ఆర్ నాట్ వాటి యొక్క వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. మెయిన్లీ మనకి చాలా అంటే చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో మనం ఈ లాజిక్స్ అనేవి వాడతాం. అండ్ ఆర్ నాట్ మీరు ఫస్ట్ ఇయర్లో కనుక్కుంటే B3EE, సెకండ్ ఇయర్ అయితే DLD, అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ ఈసీఈ, EEE వీళ్ళు ఎవరికైనా లాజికల్ ఆపరేటర్స్ అనేది మీకు ఫస్ట్ ఇయర్లోనే చెప్తారు. అండ్ ఐటీ సిఎస్సి డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి డిఎల్డి అని, ఆర్కిటెక్చర్స్, ఇవన్నిటిలో మనకు ఖచ్చితంగా చెప్తారు. వాటి యొక్క వాల్యూస్ అనేవి మన కంప్యూటర్ ఎలా తీసుకుంటుంది. ఇక్కడ కూడా మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎయిదర్ 0 or 1 అనే వాల్యూస్ మాత్రమే వస్తాయి. ఓకే, అవి ఎలా అని చెప్పి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను తీసుకున్నవి ఏ వాల్యూలో ట్రూని స్టోర్ చేసా అండ్ బి వాల్యూలో ఫాల్స్ని స్టోర్ చేసా. చెప్పా కదా మనం ఇక్కడ ఆపరేషన్స్ అన్ని ట్రూ అండ్ ఫాల్స్ మీద పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏకి అండ్ ఆర్ నాట్ పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ ఆపరేషన్ అండ్ ఆర్ ఆపరేషన్స్కి మనం 2 ఆపరెంట్స్ని వాడతాం. బట్ నాట్కి ఓన్లీ సింగిల్ ఆపరెంట్ని మాత్రమే వాడతాము. బికాజ్ నాట్ అనేది ఎస్ ఆర్ నో, ఒక నెగేషన్ వాల్యూ లాగా మనకి డిస్క్రైబ్ చేస్తుంది. సో లెట్స్ చెక్ ద అవుట్పుట్. చూడండి, ఏ అండ్ బి మనకి తెలుసు కదా, ఇక్కడ ఎండ్లోని మనకి ఓన్లీ 1 ట్రూ అండ్ ట్రూ అయితే మాత్రమే మనకి వాల్యూ అనేది ట్రూగా వస్తుంది. ఆర్ ఎల్స్ ఇంకా ఏ కండిషన్ అయినా సరే మనకి ఫాల్సే వాల్యూ. ఇప్పుడు మనం చూసుకుంటే సెకండ్ వన్ వచ్చేసి ఆర్ కండిషన్. ఇక్కడ ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అవ్వచ్చు. 2 ఫాల్స్ వస్తే మాత్రమే అది ఫాల్స్ అనేది తీసుకుంటుంది. 2 ట్రూ వచ్చినా సరే ట్రూ అనే ఇస్తుంది. అంటే మినిమం ఒక ట్రూ ఉండాలి. వీటి మీద మనకి ఎగ్జాంపుల్స్ కావాలి అనుకుంటే మనకి మన చాప్టర్స్ ఉన్నాయి కదా, ఒకసారి మీరు ఆ ట్రూత్ టేబుల్స్ ఓపెన్ చేసి వెరిఫై చేయండి. సో మనకు అక్కడ అర్థమవుతుంది ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ అని. నాట్ అంటే నెగేషన్ వచ్చేసి కంప్లీట్లీ ఏ వాల్యూ ఫాల్సా కాదు, అంతే కదా, ఏ వాల్యూ అనేది ఫాల్స్ కాదు. బట్ నాట్ ఏ అని ఇచ్చాం కదా, ఇక్కడ చూడండి నేను ఏకి ఫాల్స్ అనే వాల్యూని అసైన్ చేసా. నాట్ ఏ అని చెప్పి ఇచ్చా కాబట్టి ఇక్కడ ట్రూ అని చెప్పి ప్రింట్ అయింది. అంటే ఆపోజిట్గా ప్రింట్ అవుతుంది. ఏది ఇస్తే అది ఆపోజిట్గా ప్రింట్ అవ్వడమే నాట్ చేసే పని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్స్. వీటి మీద మనకి ఎగ్జాంపుల్స్ అంటూ ఏం లేవు, బికాజ్ ఇవి లూప్స్లో మనం రన్ చేయగలం. లూప్స్ అంటే ఏంటి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పి అప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి నేను మీకు చెప్తా. ఇక్కడ మనం వాడేవి ఇన్ అనే ఒక కీవర్డ్, నాట్ ఇన్ అనే ఒక కీవర్డ్. ఈ 2 కీవర్డ్స్తోనే మనం రన్ చేస్తాం. ఎగ్జాంపుల్గా కనుక చెప్పాలంటే మీకు ఒకవేళ సి బేసిక్ అని తెలిసి ఉంటే లీనియర్ సెర్చ్, ఆ సెర్చెస్లోని మనం చేసే అంత కాన్సెప్ట్ని ఇక్కడ మనం చాలా సింపుల్గా చేస్తాం. ఒకవేళ మీకు సి కూడా కానీ తెలిసి ఉండకపోతే నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఏం లేదు. ఒక వేరియబుల్లో ఈ వాల్యూ ఉందా లేదా అని మనం డిస్క్రైబ్ చేస్తాం. అండ్ అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ఇన్ వచ్చేసి ఎలా అంటే ట్రూ అయితే ట్రూ అని చెప్పి ఇస్తుంది. నాట్ ఇన్ అంటే అక్కడ మనం ఎలా అయితే నాట్ వాడాము రివర్స్ వాల్యూ ప్రింట్ చేయడానికి, ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే కానీ ట్రూ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
బిట్వైజ్ ఆపరేటర్స్. బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే ఇవి 2 కండిషన్స్‌ని ఆర్ 1 కండిషన్‌ని లేదంటే ఏదైనా ఒకటి లేదంటే ఇచ్చిన కండిషన్‌కి ఆపోజిట్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఈ ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేయడానికి వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గనుక చూస్తే ఎండ్ వచ్చేసి మనం ఈ సింబల్‌ని వాడతాము. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా! సేమ్ అలానే ఉంటది. ఇప్పుడు ఇక్కడ 2 వన్స్ అయితేనే గానీ ట్రూ అనేది రిట్రీవ్ అవ్వదు. ఓకే. అండ్ 2 ఒక్కటైనా 1 అయితే ట్రూ అనేది రిట్రీవ్ అవుతుంది. ఎక్సార్ వచ్చేసి ఏది చేసినా బిట్ అనేది 1కి సెట్ చేస్తుందనమాట. నాట్ ఆల్రెడీ మనం చూసాం. షిఫ్ట్స్ టు లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఇదేంటంటే ఉన్న వాల్యూని లెఫ్ట్‌కి షిఫ్ట్ చేస్తుంది. వీటి గురించి అంత డెప్త్‌గా మనకి అయితే అవసరం లేదు. ఇవి చాలా రేర్ కేసెస్‌లో వాడతాము. సో లెట్స్ సీ నెక్స్ట్ వన్. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. గైస్ వీడియో అయిపోయింది అనుకుని వెళ్ళిపోవద్దు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది అండ్ దట్ విల్ బి మోస్ట్ యూజ్ఫుల్. ఇందాక నేను చెప్పా కదా ఒకటి వీడియో లాస్ట్లో చెప్తా అని, అది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వస్తుంది. డోంట్ స్కిప్. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్. ఇవి మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఈరోజు. వీటి మీద మీకు ఎగ్జాంపుల్ కోడ్స్ ఎవ్రీథింగ్ నేను ఒక పీడిఎఫ్గా చేసి పెట్టాను. హూ వాంట్ దే కెన్ డైరెక్ట్లీ డిఎం మీ ఆర్ ఎల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో మనకి రీసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. కమెంట్స్. ఇదే కదా మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న కాన్సెప్ట్, ఫస్ట్ నుంచి ఏం చెప్తాను అని. కమెంట్స్ అంటే ఇది కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ ఈ పార్ట్ ఆఫ్ కోడ్ని పట్టించుకోదు. అంటే మీరు ఏం రాసినా అది కోడ్ రాసినట్టు మీకు అర్థం అవ్వటానికి మాత్రమే. ఓకే. కోడ్ రాసినట్టు అది ఓన్లీ మీకు మాత్రమే అర్థం అవ్వడానికి. కోడర్ ఆర్ ఎల్స్ ఇంకొకరు మీ కోడ్ చూస్తే ఆ కోడ్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కమెంట్స్ అనేవి వాడతాం. ఓకే. అంతకు మించి ఈ కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ అసలు ఈ కమెంట్స్ని అసలు పట్టించుకో. దే ఇగ్నోర్, సింప్లీ దే ఇగ్నోర్. ఇప్పుడు మనం కమెంట్స్ 2 టైప్స్ రాయొచ్చు. సింగిల్ లైన్ కమెంట్స్. ఇందాక మీరు చూస్తే నేను అండ్ ఆర్ నాట్ విడివిడిగా చెప్పినప్పుడు నేను హ్యాష్ ట్యాగ్ వాడాను అండ్ అది ఆ ఒక్క లైన్కి మాత్రమే పనిచేస్తుంది. బట్ నెక్స్ట్ చూస్తే అర్థమెటిక్ ఆపరేటర్స్లో నేను త్రిబుల్ కోట్స్ వాడాను. అది మనకి మల్టీ లైన్ కమెంట్స్లో పనిచేస్తుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ని ఒకేసారి కమెంట్ చేస్తుంది. మనకు ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అట్ ఏ పర్ఫెక్ట్ టైం ఆర్ ఎల్స్ స్పెసిఫిక్ టైంలో ఈ పార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్న టైంలో మనం ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. బట్ ఓన్లీ సింగిల్ లైన్ కోడ్ యొక్క డిస్క్రిప్షన్ రాయాలి అనుకుంటే మాత్రం హ్యాష్ ట్యాగ్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే గైస్, థ్యాంక్ యూ, సీ యూ.